టీయూఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఈ రోజు హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ 1000 స్తంభాల గుడి నుండి ఏకశిలా జయశంకర్ విగ్రహం వరకు సాగిన ఈ పాదయాత్రలో ప్రధాన డిమాండ్లు చేశారు. ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి అని అన్నారు. 250 గజాల స్థలం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. పెన్షన్ సౌకర్యం, ఝార్ఖండ్ మోడల్, 10,000 కోట్ల ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు. ఉద్యమకారులు స్పష్టం చేశారు. 18 నెలలుగా హామీలు అమలు కాలేదు. ఇక ఆలస్యం సహించము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా హామీలు నిలిపివేయడం అన్యాయం అని హెచ్చరించారు. ఈ రోజు ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు రావడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నారో అప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఉద్యమకారుల ఆత్మగౌరవ పేరుతోటి ఈరోజు 1000 స్తంభాల గుడి నుండి ఏకశిలా జయశంకర్ సార్ విగ్రహం వరకు కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను త్వరగా ఉద్యమకారులకు వెంటనే ప్రకటింపజేయాలని, ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలని, ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వేయాలని, పెన్షన్ సౌకర్యం ఝార్ఖండ్ తరహాలో ఇవ్వాలని, అదేవిధంగా 10,000 కోట్లతోటి ఒక ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ఇలా ఉద్యమకారులు 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు అందరూ కూడా పెద్ద పెట్టున ఇలా మహాపాదయాత్ర చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఒకవేళ కనుక ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికే 18 నెలలు కావస్తుంది. ఇక కనుక ఆలస్యం చేయడానికి వీలు లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మాకు అన్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలను వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఉద్యమకారుల జీవితాల్లో చిగురిస్తాయని మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ పాదయాత్రని 1000 స్తంభాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహం వరకు కొనసాగిస్తున్నాం. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలని రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలును ప్రారంభించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ యాత్రని కొనసాగిస్తున్నాం. ఈ యొక్క యాత్ర ఉద్దేశం ఉద్యమకారుల ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక అమలు చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి చోట తెలంగాణ ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.